గత 2-3 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ భారత్ జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న చోట ఓ చోట ఒక కుక్కని తన వెహికల్ పైన పెట్టుకుని బిస్కెట్లు పెడుతున్నారు. ఆ టైంలో పక్కన ఒక వ్యక్తి ఏదో మాట్లాడబోతే అతని చేతికి బిస్కెట్లు ఇచ్చారు. అంటే ఇదివరకు ఒకప్పుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అదే ఆరోపణ చేశారు. తాను వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడానికి చాలాసేపు చేసి చివరికి తను కుక్క దగ్గర బిస్కెట్లు పెట్టే చోటకి రమ్మన్నారు. అక్కడికి వెళ్తే బిస్కెట్లు పెడుతుంటే అందులో నుంచి ఆ బిస్కెట్లోంచి 4 తీసి ఒక ప్లేట్లో పెట్టి నన్ను తినమన్నారు. ఇంత అహంకారపూరిత స్వభావం అంటూ ఆ రోజుల్లోనే మాట్లాడారు. ఆయన కుక్కకి మనిషికి పెద్ద తేడా ఏముండదు అన్నటువంటి కాన్సెప్ట్లోనే ఉంటారు. దాంతో ఆ వీడియో ఇప్పుడు తాజాగా ఏదైతే అదే అంతకుముందు ఆయన అన్నదానికి ఆయన బీజేపీలోకి చేరడానికి అట్లా మాట్లాడేమో అనుకున్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు నిన్న ఈ వీడియో చూశాక ఓ పక్కన కుక్కకి ప్లేట్లో బిస్కెట్లు పెడుతూ అందులో నుంచి 2 బిస్కెట్లు తీసి పక్కన వాళ్ళకి ఇచ్చేటప్పటికి అది కాస్త వైరల్ అయింది. అయితే అందులో దురుద్దేశం ఏమీ లేదు. అతను కుక్కను పెంచేటువంటి వ్యక్తి, అతను కుక్క యజమాని అని చెప్తున్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్త పెంపుడు సొనకానికి రాహుల్ గాంధీ బిస్కెట్లు తినిపించేందుకు ప్రయత్నించిన వీడియో వైరల్గా మారింది. కుక్క కూడా తినని బిస్కెట్లను కాంగ్రెస్ కార్యకర్తలకు పంచుతున్నారంటూ బీజేపీ నేత అమిత్ మాల్వే ఎక్స్లో ట్వీట్ చేశారు. దీని మీద అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ స్పందించారు. రాహుల్ ఆయన కుటుంబం అంతా నాతో ఇలాంటి బిస్కెట్లు తినిపించేందుకు విఫలయత్నం చేశారు, వాటిని తిరస్కరించి కాంగ్రెస్కు రాజీనామా చేశారంటూ ట్వీట్ చేశారు. దీంతో రాహుల్ వివరణిచ్చారు. 100 మంది జనంలో బెత్తరపోయిన ఆ పెంపుడు కుక్క నేను ఇచ్చిన బిస్కెట్లు తినడానికి భయపడింది, అందుకే పక్కనే ఉన్న దాని యజమానికి తినిపించమని చెప్పాను. ఆయన పెడితే తినేసింది, ఇందులో వివాదం ఏముందంటూ స్పష్టతనిచ్చారు. బీజేపీ చౌకబారు విమర్శలంటూ కాంగ్రెస్ మండిపడింది. మరోవైపు భారత్ జోడో న్యాయయాత్ర మంగళవారం జార్ఖండ్లో ముగిసి ఒరిస్సాలో అరుగుపెట్టింది. అభివృద్ధి పేరిట గిరిజనుల భూములు మోడీల సర్కార్ లాక్కుని కార్పొరేట్ సంస్థలు ఎన్జీఓలకు దారాదత్తం చేస్తోందంటూ తాజాగా రాహుల్ గాంధీ విమర్శించారు.